మాత్రం అక్కడ వాళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలని, అసలు సూపర్ 6 అమల్లోనే ఫెయిల్ అయ్యారు అంటున్నారు. పారిశ్రామికాభివృద్ధి తమ హయాంలోనే ఎక్కువ ఉందని, ఏమీ రాకుండానే అన్నీ వచ్చేసినట్లుగా ప్రచారం చేసుకోవడమే వాళ్ళ నైజం అంటూ ఆయన విమర్శ. మరి ఆంధ్రప్రదేశ్ ఈ కూటమి పాలనలో అభివృద్ధి వైపు అడుగులు వేస్తోందా, దూసుకుపోతోందా, ఏం జరుగుతోంది? లేదా జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు అన్ని వాళ్ళు అబద్ధాలే చెప్తున్నారా, ప్రజలకి నిజాలే చెప్పడం లేదా? ఇదే ఇవాళ డిబేట్ అంశం. డిబేట్లో మనతో మాట్లాడడానికి అందుబాటులో ఉన్నారు పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ ప్రతినిధి, అలాగే టీడీపీ నుంచి బాలగురుస్వామి గారు, ప్రముఖ అనలిస్ట్ లక్ష్మీనారాయణ గారు, అలాగే డాక్టర్ జయరామ్ గారు. అందరికీ నమస్కారం అండి. వెంకటేశ్వర రెడ్డి గారు, పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు మీరే చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ చూస్తే అసలు ఈ కూటమి ప్రభుత్వం అన్ని అబద్ధాలే, అసెంబ్లీ నడిపించేది కూడా కేవలం అబద్ధాలతోటే, ప్రజలకి చెప్పేవన్నీ కూడా అబద్ధాలే, అబద్ధాలు చెప్పే అధికారంలోకి వచ్చారంటే కూటమి దగ్గర నిజం అనేది లేదు అన్నది వారి స్టేట్మెంట్. ఒప్పుకుంటారా? ముందుగా బీఆర్కే వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, మీకు, రాష్ట్ర ప్రజలకి శుభ సాయంత్రం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది అక్షరాల రాష్ట్ర ప్రజలందరూ అనుకుంటున్న విషయాన్నే ఆయన మళ్ళీ చెప్పారు. ఎందుకు రాష్ట్ర ప్రజలందరూ ఈ మాట అనుకుంటున్నారు అంటే 14 నుంచి 19 వరకు ఇదే ప్రభుత్వం, ఇదే కూటమి అధికారంలో ఉన్నప్పుడు ఇంటికో ఉద్యోగం ఇస్తారని 20 లక్షల ఉద్యోగాలు ఆల్రెడీ ఇచ్చామని, 20,000 కంపెనీలు వచ్చినాయని, విజన్ 2020 అని, దాదాపుగా 20 లక్షల మందికి ఉపాధి కల్పించామని చెప్పేసి, అనేక ప్రపంచ స్థాయి రాజధాని కడతామని చెప్పేసి, అమరావతికి ఒలింపిక్స్ తెస్తామని చెప్పేసి, బుల్లెట్ ట్రైన్ తెస్తామని చెప్పేసి చెప్పారు. తీరా అమరావతిలో భూములు ఇచ్చిన రైతులకి వాళ్ళ ప్లాట్లు వాళ్ళకి ఇవ్వలేకపోయారు, కనీసం వాళ్ళకి ఇస్తామన్న కౌలు వాళ్ళకి ఇవ్వలేకపోయారు, దుర్గగుడి బ్రిడ్జి కట్టలేకపోయారు. ఇవన్నీ చెప్పుకుంటూ అబద్ధాలు ఎన్నిసార్లు చెప్పినా నమ్ముతారు అనేది వాడు భ్రమలో ఉన్నారు. ఒక మనిషి అబద్ధం ఒకసారి చెబితే నమ్ముతారు, 2 సార్లు చెబితే నమ్ముతారు, జీవితాంతం అబద్ధాలు చెబితే నమ్ముతారని భ్రమలో డిప్యూటీ సీఎం గారు కానీ, సీఎం గారు కానీ ఉన్నారనేది మా ఉద్దేశం. దయచేసి సామాన్య ప్రజల్ని మోసం చేయకుండా, అబద్ధాలు ఆడకుండా దయచేసి నిజం చెప్పి పరిపాలించమని చెప్పేసి నేను వేడుకుంటున్నాను మీ ద్వారా. రైట్. బాలగురుస్వామి గారు, ఐ థింక్ చిన్న టెక్నికల్ ఇష్యూ అనుకుంటా. లక్ష్మీనారాయణ గారితో మాట్లాడదాం. లక్ష్మీనారాయణ గారు నమస్కారం. నమస్తే. సో ఈ రోజు ఇద్దరు ప్రెస్ మీట్లు చూసాం. అంటే శాసనసభలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇద్దరు మాట్లాడారు. రాష్ట్రాన్ని ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటూ మనం వెళ్తున్నాము, మనకున్నటువంటి పరిమితులు కానీ, లేదంటే ఇప్పటి వరకు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు కానీ, గత 5 ఏళ్లలో ఉన్నటువంటి వైఫల్యాలన్నింటినీ కూడా అధిగమిస్తూ ఈరోజు రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మాణ దశగా తీసుకువెళ్తున్నారు.